స్వీయ పరిచయం. నా పేరు ఏలేశ్వరపు సురేష్ కుమార్, పీజీటీ, తెలుగు, శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల ప్లస్ పిఠాపురం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణంలోని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండాలను విన్నారు కదా. శ్రీరాముడు సీత జాడను తెలుసుకున్న తర్వాత లంకా నగరాన్ని చేరడము, రావణునితో యుద్ధము మొదలగునవి ఈ యుద్ధకాండలో తెలుసుకుందాం. అభ్యసన లక్ష్యాలు. అంగదుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు అని తెలుసుకుంటారు. గరుత్మంతుని రాకతో రామలక్ష్మణులు నాగాస్త్ర ప్రభావం నుండి విముక్తులయ్యారు అని గ్రహిస్తారు. శ్రీరాముడు బాణాల తాకిడికి రావణుడి తలలు నేలరాలుతున్నాయని గుర్తిస్తారు. వానర సైన్యం సహకారంతో లంకపై దండయాత్ర చేసి రావణ సంహారం చేసి సీతను ఎలా విడిపించాడో ఈ రెండో వీడియో ద్వారా తెలుసుకుందాం. లంక మీదకు దండయాత్ర మొదలైంది. లంకను 4 వైపుల నుండి సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు. లంకేశుడు తన భవనం మీద నుంచే పరిస్థితిని గమనించాడు. దీర్ఘాలోచనలో పడ్డాడు. యుద్ధం మొదలైంది. 2 సైన్యాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. సుషేణుని చేతిలో విద్యున్మాలి మరణించాడు. చీకటిలో ఎవరో అంటే రాక్షసుడా వానరుడా అడిగి తెలుసుకుని మరీ కొట్టుకుంటున్నారు. అంగదుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు. దీనిని తట్టుకోలేకపోయాడు. ఇంద్రజిత్తు కపట యుద్ధానికి దిగాడు. రామలక్ష్మణులను మూర్ఛపోయేటట్టు చేసి నాగాస్త్రంతో బంధించాడు. వారు మరణించారని భ్రాంతిపడి రావణుడి దగ్గరికి వెళ్ళి విషయాన్ని తెలిపాడు. రావణుడు అభినందించాడు. రావణుడి ఆదేశం మేరకు త్రిజట మొదలైన వారు సీతను పుష్పక విమానంపై యుద్ధభూమికి తీసుకువెళ్లారు. నేల మీద పడి ఉన్న రామలక్ష్మణులను సీత చూసింది. రామలక్ష్మణులు మరణించారని భావించి కన్నీరు కాలువలు కట్టేలా ఏడ్చింది. పక్కనే ఉన్న త్రిజట ఓదార్పుతో కూడిన ధైర్యాన్నిచ్చింది. రామలక్ష్మణులు బతికే ఉన్నారని ఆధారాలు చూపించింది. వానర సైన్యం ప్రసన్నంగా ఉండటం ఒక కారణమని, అన్నిటికీ మించి భర్త మరణించిన స్త్రీని పుష్పక విమానం తీసుకుని రాదు అని చెప్పడంతో సీత మనసు కుదుటపడింది. గరుత్మంతుని రాకతో రామలక్ష్మణుడు నాగాస్త్ర ప్రభావం నుంచి విముక్తులైనారు. వానరులు జయజయధ్వానాలు చేశారు. అవి రావణుడి గుండెలో అపశబ్దాన్ని జోడించుకుని ప్రతిధ్వనిస్తున్నాయి. హనుమంతుని చేతిలో ధూమ్రాక్షుడు, అకంపనుడు, అంగదుడి బారిన పడి వజ్రదంష్ట్రుడు, నీలుడికి చిక్కి ప్రహస్తుడు యమపురి బాట పట్టారు. శ్రీరాముడు విల్లందుకున్నాడు. అన్నను వారించే లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి పూనుకున్నాడు. వానరసేన మీద శరవర్షధార కురిపిస్తున్నాడు రావణుడు. ఆంజనేయుడు రావణుడి ధాటికి అడ్డుగట్ట వేశాడు. అరచేతితో హనుమంతుణ్ణి బలంగా చెరిచాడు రావణుడు. మారుతి చెల్లించిపోయాడు. అయినా క్షణంలో తేరుకున్నాడు. అరచేతితో రావణుణ్ణి ఒక్క దెబ్బ వేశాడు. దశగ్రీవుడు కంపించిపోయాడు. తేరుకుని వానరా భళ, నాకు శత్రువువే అయినా నీ శక్తిని మెచ్చుకుంటున్నాను అని యుద్ధస్ఫూర్తిని చాటాడు రావణుడు. రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుని ఎదలో గుచ్చుకుంది. స్పృహ తప్పాడు లక్ష్మణుడు.
అతన్ని ఎత్తుకుని వెళ్ళాలని శతవిధాలా ప్రయత్నించే విఫలుడైనాడు రావణుడు. ఇంతలో ఆంజనేయుడు రావణుని మీద దాడి చేశాడు. వక్షస్థలం మీద ముష్టిఘాతంతో రావణుణ్ణి కూలబడేటట్టు చేశాడు. లక్ష్మణుణ్ణి శ్రీరాముని వద్దకు చేర్చాడు. హనుమంతుని కోరిక మేరకు అతని భుజాలపై కూర్చుని రావణునితో పోరు చేశాడు శ్రీరాముడు. శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనుస్సు, కిరీటం దాసోహమయ్యాయి. శ్రీరాముడు దయతలిచాడు. రావణునితో, నీవు యుద్ధంలో అలసిపోయావు, సేద తీర్చుకొని రా, అప్పుడు నా బలమెంతో తెలుస్తుంది అని శుతిమత్తగా చెప్పాడు. అంతఃపురానికి తిరిగి వెళ్ళిన అవమానభారం రావణుణ్ణి ఒకచోట కూర్చోనీయడం లేదు. కుంభకర్ణుని నిద్రలేపమన్నాడు రావణుడు. కుంభకర్ణుడిని నిద్రలేపడం అతి కష్టం మీద సాధ్యమైంది రాక్షసులకు. కుంభకర్ణునికి 6 నెలల నిద్ర, ఒకరోజు భోజనం. అందుకే కుంభకర్ణ నిద్ర అనే ఒక జాతీయం వాడుకలోకి వచ్చింది. కుంభకర్ణుడు రావణుని సమీపించాడు. జరిగినదంతా చెప్పాడు రావణుడు. తెలివిగలవారు జరిగిన దానిని గూర్చి ఆలోచించరన్నాడు కుంభకర్ణుడు. తనకు సహాయపడమని కుంభకర్ణుణ్ణి కోరాడు రావణుడు. ఆపదల పాలైన వాణ్ణి ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు. తప్పుదారి పట్టి కష్టాల్లో పడ్డవారికి చేయుతనిచ్చి ఆదుకునేవాడే ఆప్తుడని రావణుడు అన్నాడు. కుంభకర్ణుడు యుద్ధ సన్నద్ధుడయ్యాడు. కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను సావుదెబ్బ తీస్తున్నాడు. వానరులు తట్టుకోలేక తలోదారి పట్టారు. శ్రీరాముణ్ణి ఆశ్రయించారు. ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు. శ్రీరాముని బాణధాటికి కుంభకర్ణుని తల లంకలో పడిపోయింది. ఆ తల తగలటం వల్ల రాజా వీధులలోని ఇంటి కప్పులు, ఎత్తైన ప్రాకారాలు కూలిపోయాయి. కుంభకర్ణుడి మరణవార్త రావణుణ్ణి కృంగదీసింది. రావణ కుమారుడైన అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనాడు. తమ్ముణ్ణి, కొడుకుని పోగొట్టుకుని తల్లడిల్లుతున్న రావణుణ్ణి ఇంద్రజిత్తు ఓదార్చాడు. భారం తనపై వేసుకుని యుద్ధరంగానికి వచ్చాడు. రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రాముని సూచన మేరకు రామునితో పాటు లక్ష్మణుడు స్పృహ కోల్పోయినట్లు పడి ఉన్నాడు. వాళ్ళు మరణించారనుకున్నాడు ఇంద్రజిత్తు. తండ్రికి వార్తను తెలిపాడు. వానర సైన్య శిబిరంలో అలజడి మొదలైంది. విభీషణుడు ధైర్యం చెప్పాడు. రామలక్ష్మణులకు ఏమీ కాలేదన్నాడు. బ్రహ్మ మీద గౌరవంతో అస్త్రబాధను అనుభవించారని తెలిపాడు. బ్రహ్మాస్త్ర ప్రభావంతో 67 కోట్ల మంది హతులయ్యారు. చాలామంది దెబ్బతిన్నారు. హనుమంతుడు, విభీషణుడు జాంబవంతుడి కోసం వెతుకుతున్నారు. జాంబవంతుడు కనిపించాడు. సరిగ్గా చూడలేకపోతున్నానన్నాడు. ధ్వనిని బట్టి విభీషణుని గుర్తించాను అన్నాడు. హనుమంతుడు క్షేమమేనా అని అడిగాడు. ఆంతర్యం అంతు చిక్కలేదు విభీషణునికి. హనుమంతుడు జీవిస్తే వానర సైన్యం చచ్చినా బతికినట్లే, లేదా హనుమ మరణిస్తే అందరము బతికి ఉన్నా చచ్చిన వాళ్లతో సమానమేనన్నాడు జాంబవంతుడు. జాంబవంతుని ఆదేశంపై హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న సర్వౌషధి మహాపర్వతాన్ని పెళ్లగించి తీసుకువచ్చాడు హనుమంతుడు. ఓషధుల వాసనకే రామలక్ష్మణ గాయాలన్నీ మటుమాయమయ్యాయి. చనిపోయిన వానరులు మళ్ళీ లేచి కూర్చున్నారు. సుగ్రీవాజ్ఞతో వానరులు లంకకు నిప్పు పెట్టారు. శత్రుపక్షాన్ని మానసికంగా
దెబ్బతీయదలిచాడు ఇంద్రజిత్తు. హనుమదాది వానరవీరులు చూస్తుండగా మాయాసీతను సంహరించాడు. అందరూ నిజమేననుకున్నారు. ఈ వార్త తెలిసి శ్రీరాముడు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇదంతా ఇంద్రజిత్తు మాయేనని విభీషణుడు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శత్రు సంహారానికి ఇంద్రజిత్తు నికుంభిళ అభిచార హోమాన్ని తలపెట్టాడు. దాన్ని భగ్నం చేయడానికి రామానుజ్ఞతో లక్ష్మణుడు వెళ్ళాడు. ఇంద్రజిత్తు లక్ష్మణుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ ఇంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేల కూల్చాడు లక్ష్మణుడు. శ్రీరాముడు లక్ష్మణుణ్ణి మెచ్చుకున్నాడు. రావణుడు యుద్ధభూమిలో ప్రళయకాల రుద్రుడిలా విజృంభిస్తున్నాడు. వానరవీరులు తట్టుకోలేక యుద్ధరంగం నుండి కాలికి బుద్ధి చెబుతున్నారు. మరొక వైపు సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు మహోదరుడు మట్టిగరిచారు. యుద్ధం చివరి అంకానికి చేరుతున్నది. రామలక్ష్మణులతో రావణుని పోరు తీవ్రతరమవుతున్నది. రావణుడు విభీషణుణ్ణి చంపడానికి బల్లెమెత్తాడు. అది మహాశక్తివంతమైనది. విభీషణునికి ప్రాణాపాయ స్థితిని గమనించిన లక్ష్మణుడు రావణునిపై బాణాలను కుమ్మరించాడు. ఎటూ తోచక విభీషణుని చంపే ప్రయత్నాన్ని విరమించుకున్న రావణుడు లక్ష్మణునిపై ఆగ్రహించి శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. అది గమనించిన శ్రీరాముడు శక్తిని వేడుకున్నాడు. నీలోని చంపే శక్తి నశించుగాక అని. అంతే, అది ప్రాణశక్తిని కోల్పోయింది. లక్ష్మణుని రొమ్ము మీద బలంగా నాటుకుంది. లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు. వానరులు ఆ ఆయుధాన్ని ఎంత ప్రయత్నించినా లక్ష్మణుడి రొమ్ము నుండి తీయలేకపోయారు. రాముడు తన 2 చేతులతో బలంగా లాగి విరిచివేశాడు. ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు శ్రీరాముడు. ఈ లోకంలో ఇక రావణుడో రాముడో మిగిలి ఉండడం తథ్యం అన్నాడు. శ్రీరాముడి విలువిద్యా పాండిత్యానికి ఎదురు నిలువలేక రావణుడు భయంతో పరుగులు తీశాడు. పడిపోయిన లక్ష్మణుణ్ణి చూసి విలవిలలాడిపోయాడు శ్రీరాముడు. ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు, బంధువులు దొరకవచ్చు, కానీ లక్ష్మణుని వంటి తమ్ముడు దొరకడని కన్నీరు కార్చాడు. సుషేణుడు లక్ష్మణుని పరీక్షించి చనిపోలేదని నిర్ధారించాడు. సుషేణుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవటానికి వేగంగా వెళ్ళాడు. ఓషధి పర్వతాన్నే తెచ్చాడు. ఓషధి ప్రభావంతో లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. పట్టరాని ఆనందంతో శ్రీరాముడు, లక్ష్మణ, నీవు మరణించి ఉంటే నా విజయానికి అర్థమే లేదు. అప్పుడు సీతతో గాని నా ప్రాణాలతో గాని ఏం ప్రయోజనం అన్నాడు. ఇంద్రుడు పంపగా మాతలి దివ్యరథంతో సహా శ్రీరాముడి దగ్గరకు వచ్చాడు. ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి శ్రీరాముడు రథాన్ని అధిరోహించాడు. యుద్ధభూమికి సాగిందా రథం. మిగతా దినాల కన్నా భిన్నంగా ఉంది నాటి యుద్ధం. కొంతసేపు ఎవరికెవరు తీసిపోని విధంగా విజృంభించారు. రాను రాను రాముడిదే పైచేయి అవుతున్నది. రావణుని సారథి గమనించాడు. రథాన్ని పక్కకు మళ్లించాడు. అలా చేయడం అవమానంగా భావించిన రావణుడు సారథిపై నిప్పులు చెరిగాడు. రథం మళ్ళీ రాముడి ముందు నిలిచింది. యుద్ధం చూడటానికి అగస్త్యుడు దేవతలతో కూడి అక్కడకు వచ్చాడు. శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. శ్రీరాముడి బాణాల ధాటికి రావణుడి తలలు నేలరాలుతున్నాయి. కానీ వెంటనే చిత్రంగా
మళ్ళీ మొలుస్తున్నాయి. ఆకాశానికి ఆకాశం, సముద్రునికి సముద్రమే సమానమైనట్లు రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లు సాగుతున్నది. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసిందిగా మాతలి శ్రీరాముడికి సూచించాడు. శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణాసురుణ్ణి అంతమొందించాడు. అయిన రావణుని మరణానికి విభీషణుడు బాధపడ్డాడు. దాన సంస్కారాలకు అనుమతినివ్వమని శ్రీరాముని ప్రార్థించాడు. వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే వైరం ఉండాలి, తరువాత దాన్ని వదిలివేయాలి. మన కార్యం నెరవేరింది, కావలసిన సంస్కారాలను చేయమని అన్నాడు శ్రీరాముడు. ఇప్పుడు రావణుడు నీకెట్లాగో నాకు అట్లాగే గౌరవాస్పదుడు అని తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు శ్రీరాముడు. రావణుని భార్య మండోదరి భర్త మరణానికి పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయింది. విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు. శ్రీరాముడి ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుణ్ణి లంకారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. సీతతో తన విజయవార్తను తెలపమని హనుమంతుణ్ణి ఆదేశించాడు శ్రీరాముడు. హనుమంతుడు వెంటనే వెళ్ళి ఈ శుభవార్తను సీతమ్మకు చెప్పాడు. ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇంతకాలం చుట్టూ చేరి బాధించిన రాక్షస స్త్రీలను చంపడానికి అనుమతినివ్వమ్మా అన్నాడు హనుమా. అది తగని పని వద్దని వారించింది సీత. విభీషణుడు పల్లకీలో సీతాదేవిని శ్రీరాముని దగ్గరకు చేర్చాడు. సంతోషంతో భర్తను చేరింది సీత. ఆమెను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు. నా వంశప్రతిష్ఠ నిలుపుకోవటానికి దుష్ట రావణుని చెర నుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుని పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహం ఉంది. కనుక నీవు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చునని శ్రీరాముడు అన్నాడు. శ్రీరాముని మాటలు ములుకుల్లా గుచ్చుకున్నాయి సీతకు. స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదని రామునితో అన్నది. శ్రీరామునికి విశ్వాసం కలిగించడానికి అగ్ని ప్రవేశం ఒక్కటే శరణ్యమని భావించింది. శ్రీరాముని మనసెరిగి లక్ష్మణుడు చితిని సిద్ధపరిచాడు. సీత అగ్నిలోకి ప్రవేశించింది. అక్కడి వారంతా ఆందోళన చెందారు. అగ్నిదేవుడు స్వయంగా సీతను తీసుకుని వచ్చి ఆమె గొప్పతనాన్ని వెల్లడించాడు. ఆమెను స్వీకరించాల్సిందిగా శ్రీరాముణ్ణి కోరాడు. సీత గురించి తనకంతా తెలుసన్నాడు శ్రీరాముడు. ఆమె శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికే అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు. సీత పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు. దుష్ట సంహారం చేసిన శ్రీరాముణ్ణి ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడు. శ్రీరాముడి కోరిక మేరకు ఇంద్రుడు మృతులై పడి ఉన్న వానరులను మళ్లీ బ్రతికించాడు. విభీషణుడు లంకలో కొంతకాలం ఉండమని శ్రీరాముణ్ణి అభ్యర్థించాడు. భరతుని కొరకు తాను త్వరగా ప్రయాణం కావలసిందేనని అన్నాడు శ్రీరాముడు. వానరులను వాళ్ల స్వస్థానాలకు వెళ్ళమని చెప్పి విభీషణుడి వీడ్కోలు అందుకున్నాడు. పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. దారిలో ఆయా ప్రదేశాలన్నీ సీతకు చూపుతున్నాడు. భరద్వాజాశ్రమాన్ని సందర్శించాడు. శ్రీరామాజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి గుహునికి ముందుగా వెళ్ళి తెలియజేశాడు. వాళ్ళెంతో ఆనందించారు. పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామ లక్ష్మణులకు భరతుడు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. సీతారామ లక్ష్మణులు కౌసల్య సుమిత్ర కైకేయి వశిష్ఠుల పాదాలకు ప్రణామాలు అర్పించారు.
భరతుడు శ్రీరాముని చరణాలకు పాదుకులను తొడిగాడు. భరతుణ్ణి ప్రేమతో అక్కున చేర్చుకున్నాడు శ్రీరాముడు. అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరిగింది. యువరాజుగా ఉండాల్సిందిగా శ్రీరాముడు లక్ష్మణుణ్ణి కోరాడు. కానీ అతడు ఎంతమాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు భరతుణ్ణి యువరాజుగా చేశారు. యజ్ఞయాగాది క్రతువులను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు శ్రీరాముడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటున్నాడు. ఎలాంటి ఈతి బాధలు లేవు. అందరూ ధర్మబద్ధంగా నడుచుకుంటున్నారు. అలా 11,000 సంవత్సరాల కాలం ప్రజానురంజకంగా పరిపాలించాడు శ్రీరాముడు. అందుకే రామరాజ్యం అన్నమాట నేటికి ఆదర్శమే నిలిచింది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇప్పటి వరకు తెలుసుకున్న పాఠాన్ని వీడియో రూపంలో చూద్దామా పిల్లలు? ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ పాఠాన్ని వీడియో రూపంగా చూద్దామా? రాముడు నిన్ను రక్షించడానికి వేలాది మంది వానరులతో సిద్ధంగా ఉన్నాడు. నీ జాడ తెలుసుకోవడం కోసమే నన్ను పంపారు. ఇదిగో తల్లి నీ స్వామి అంగుళీకం. నన్ను నమ్మి దీన్ని తీసుకో తల్లి. ఏమిటి? నా స్వామి నన్ను కాపాడడానికి వచ్చారా? అవును తల్లి, నువ్వు నా వీపు మీద కూర్చో. క్షణంలో నిన్ను రాముని వద్దకు చేరుస్తాను. నన్ను క్షమించు, నేను నీతో రాలేను. ఇక్కడ నాలానే ఎన్నో వేల మంది రాక్షసుల చేతుల్లో చిత్రహింసలు అనుభవిస్తున్నారు. నా స్వామి నాతో పాటు వారినందరినీ త్వరలోనే కాపాడతారన్న నమ్మకం నాకుంది. దుఃఖించకు తల్లి. రాముని బాణాలు రావణుణ్ణి హతమారుస్తాయి. లక్ష్మణుని వీరత్వం రాక్షస వంశాన్నే నిర్మూలిస్తుంది. హనుమా, ఈ ఉంగరం తీసుకుని వెళ్ళి నా స్వామికి అందచేయవా? అలాగే అందచేస్తాను తల్లి. అయితే వెళ్లే ముందు లంకాపురి వీరులతో ఒక చిన్న ఆట ఆడి వెళతాను. పట్టుకోండి. వీళ్ల చేతికి చిక్కితేనే రావణుణ్ణి కలుసుకోగలను. ఏయ్, ఎవరు నువ్వు? నా పేరు హనుమంతుడు, సుగ్రీవ మహారాజు మంత్రిని. రామునితో శత్రుత్వాన్ని తెచ్చుకున్న నీకు మరణ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఒక సాధారణ కోతివి నువ్వు నాకు మరణ సందేశాన్ని ఇవ్వడానికొచ్చావా? భటులారా, ఈ కోతి తోకకు నిప్పంటించి లంకానగరమంతా ఊరేగించండి. పిల్లలంతా ఈ కోతిని చూసి ఆనందిస్తారు. జయము జయము రామ. హనుమంతుడు సీతాదేవి జాడను తెలుసుకుని విజయంతో తిరిగి వస్తున్నాడు. శ్రీరామ, సీతమ్మ తల్లిని లంకాపూర్లో ఆ రావణుడు బంధించి ఉంచాడు. ఆ తల్లి గుర్తుగా ఇదిగో రామ ఆమె ఇచ్చిన ఉంగరం. అగ్రజ, సీతను అపహరించి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఆ పాపం లంకా నగరాన్ని నాశనం చేస్తుంది. ఆపు!
నువ్వొక పిరికి పందవి. నా సహోదరుడు అన్న విషయం మరిచి మాట్లాడుతున్నావు. రాముడు ఒక చిన్న బాలుడు. నాతో పోటీకొస్తే అతనితో పాటు అతని వానర సైన్యం కూడా మట్టి కరవాల్సిందే. రామా, మీకోసం రావణుని సహోదరుడు విభీషణుడు వేంచేశాడు. రామా, నా పేరు విభీషణుడు, రావణుడి సహోదరుణ్ణి. సీతను అప్పగించమని చెప్పిన అన్నగారు నా మాట వినలేదు. నీ వంటి మంచి వ్యక్తితో కలిసి నీ భార్యను విడిపించడానికి తగ్గ సహాయం చేయడం మంచిదని వచ్చాను. సంతోషం విభీషణ, సంతోషం. మా వైపు ఇంతమంది మంచివాళ్లుంటే సీతను త్వరలోనే రావణుడి చెర నుంచి విడిపించగలమన్న నమ్మకం మాకుంది. అయితే అక్కడికి ఎలా చేరుకోగలమన్నదే సమస్య. రామా, చింతించకు. కళ్ళు మూసుకొని సహాయం చేయమని ఆ సాగరుణ్ణి వేడుకుంటే అతడు తప్పకుండా వెంటనే నీ సమస్య తీరుస్తాడు. ప్రభు, నీ సేవలో నలుడనే వానర శిల్పి ఉన్నాడు. వానరుల చేత బండలు తెప్పించి ఆయనకిస్తే నా మీద వంతెన కడతాడు. బండలు మునగకుండా నేను చూసుకుంటాను. రావణ, సీతాదేవిని తక్షణమే రామునికి అప్పగించి నీ ప్రాణాలను రక్షించుకో. ఇంతకంటే మంచి సందర్భం నీకు దొరకదు. ఏయ్ పిల్లకోతి, నోరు ముయ్యి. శివుని వద్ద నుండి వరం పొంది 14 లోకాలను గడగడలాడించిన రారాజు రావణాసురునితో మాట్లాడుతున్నానని నీకు తెలియదనుకుంటాను. ఏయ్, పట్టుకోండి ఆ పిల్లకోతిని. రావణ, నీ అహంకారానికి ప్రతిఫలం ఏమిటో యుద్ధంలోనే తెలుసుకుందువు గాని. వెళ్ళొస్తా. లంకానగరంలో సేన నేల కొరిగింది. మహారాజా, యుద్ధంలో ఏమిటి మంత్రి? యుద్ధరంగం నుంచి ఆ రాముడు పారిపోయి ఎక్కడైనా దాక్కున్నాడా? చెప్పండి, ఈ వార్త కోసమే ఎదురు చూస్తున్నాను. మహారాజా, కుంభకర్ణుని కుమారులిద్దరూ వానర సైన్యం చేతిలో హతమయ్యారు. చాలు మహారాజా, చాలు. ఒక నారీ మోహం వినాశనానికి దారితీసింది. సీతను తక్షణమే రామునికి అప్పగించండి. తండ్రి, ఆజ్ఞవండి. నేను ఆ రామలక్ష్మణుల తలలు నరికి మీ పాదాల వద్ద ఉంచుతాను. ఇంద్రజిత్త, కుంభకర్ణుని లేపే ఏర్పాట్లు చేయండి. అలాగే తండ్రి.
పిల్లలు ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠ్యాంశంపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. మొదటి ప్రశ్న, లంకను 4 వైపుల నుండి సైన్యంతో ముట్టడించింది ఎవరు? ఆ అత్రి మహర్షి, ఆ విశ్వామిత్రుడు, ఈ గుహుడు, ఈ శ్రీరాముడు. సరైన సమాధానం గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ శ్రీరాముడు. రెండవ ప్రశ్న, శ్రీరాముని సైన్యంతో కపట యుద్ధానికి దిగిన వాడు ఎవరు? ఆ విభీషణుడు, ఆ జటాయువు, ఈ దశరథుడు, ఈ ఇంద్రజిత్తు. సరైన సమాధానం గుర్తించండి. చక్కగా చెప్పారు పిల్లలు, ఈ ఇంద్రజిత్తు. మూడవ ప్రశ్న, ఏ వాహనంలో సీతారామ లక్ష్మణులు అయోధ్యకు బయలుదేరారు? ఆ యుద్ధ విమానం, ఆ పుష్పక విమానం, ఈ ఐరావతం, ఈ రథం. సరైన సమాధానం గుర్తించండి. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ పుష్పక విమానం. నాలుగవ ప్రశ్న, ఎవరు శ్రీరాముని పాదాలకు పాదుకలను తొడిగాడు? ఆ విభీషణుడు, ఆ దశరథుడు, ఈ భరతుడు, ఈ గుహుడు. సరైన సమాధానం గుర్తించండి. ఈ భరతుడు. చాలా చక్కగా చెప్పారు పిల్లలు. వ్యాసరూప ప్రశ్నలను గూర్చి రాయటం అనేటటువంటిది ఒక అంశం ఉన్నది ఇక్కడ. తర్వాత వ్యాసరూప ప్రశ్నలను గూర్చి రాయటం అనేటటువంటిది ఒక అంశం ఉన్నది ఇక్కడ. తర్వాత పాత్ర పరిచయం తెలియజేస్తూ రాయటం అనేది ఒకటి ఉంది. తర్వాత ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇచ్చినప్పుడు అది ఏ కాండకు చెందినటువంటి సంఘటనో వివరించి రాయటం అనేటటువంటిది కూడా మనకి పరీక్షలలో ఇస్తుంది. వ్యాసరూప ప్రశ్నలను గూర్చి రాయటం అనేటటువంటిది ఒక అంశం ఉన్నది ఇక్కడ. మొదటి వ్యాసరూప ప్రశ్న, ఇంద్రజిత్తు యుద్ధ కౌశలాన్ని మీ సొంత మాటల్లో వివరించండి. శ్రీరామ రావణుల యుద్ధ నైపుణ్యాన్ని గూర్చి రాయండి. పాత్ర స్వభావాల విషయంలో మనకి 3 పాత్రలకి మనం తీసుకుందాం. ఇంద్రజిత్తు అనేది ఒక పాత్ర, కుంభకర్ణుడు అనేది ఒక పాత్ర, విభీషణుడు. ఈ 3 గురించి వివరణ ఇవ్వండి. ఇప్పుడు కొన్ని ముఖ్య సంఘటనలను చూద్దాం. లంకను 4 వైపుల నుండి సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు. లంకేశుడు తన భవనం మీద నుంచే పరిస్థితిని గమనించాడు. అంతఃపురానికి తిరిగి వెళ్ళిన అవమానభారం రావణుణ్ణి ఒక చోట కూర్చోనీయడం లేదు. శ్రీరామాజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి, గుహునికి ముందుగా వెళ్ళి తెలియజేశాడు. సీతారామ లక్ష్మణులు కౌసల్య, సుమిత్ర, కైకేయి, వశిష్ఠుల పాదాలకు ప్రణామాలు అర్పించారు. ధన్యవాదములు. 10వ తరగతి తెలుగు ఉపవాచకములోని రామాయణం యుద్ధకాండ పాఠ్యాంశం బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు SCERT వారికి నా ధన్యవాదములు. చక్కటి చిత్రాలు, వీడియోలు అంతర్జాలంలో పొందుపరచి విద్యాబోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు. ఇట్లు వై సురేష్ కుమార్, PGT తెలుగు, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్లస్, పిఠాపురం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్.